హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం కడపలో ఉన్న ఉమామహేశ్వర ఆలయానికి వచ్చేసామండి. గుడికి వెళ్దామని అనుకున్నాము, అందుకే ఇక్కడికి వచ్చాము. చిన్న చొక్కులో ఉంది కడపలో. ఇది పురాతనమైన ఆలయం అండి. ఇందులో ఉమామహేశ్వరుడిగా పేరు ప్రసిద్ధిగాంచింది దేవాలయము. ఎందుకంటే లింగ రూపంలోనే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఇక్కడ కొలవడం జరుగుతుంది. చూడండి ఎంత బాగున్నారో దేవుడు. ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్తే. అసలు ఈ గుడికి ఉమామహేశ్వరుడు అని పేరు ఎలా వచ్చిందంటే, త్రిమూర్తుల్లో ఒకరైన మహేశ్వరుడు అన్నమాట. అలాగే అతని భార్య విశ్వశక్తి అయిన పార్వతీమాత, ఆమెని ఉమాని కూడా పిలుస్తారు. వీళ్ళిద్దరి దానితో మన ఐక్యతను సూచిస్తుంది. అంటే భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి. అందుకే కదండి శివుడు కూడా తనలో సొగభాగంని పార్వతీమాతకి ఇచ్చారు. అలాగే శివుడు పురుషుని యొక్క అభివ్యక్తి అన్నమాట. దేవతగా పార్వతి ప్రకృతిని సూచిస్తుంది. పురుష మరియు ప్రకృతి, పురుష మరియు స్త్రీ రూపాల యొక్క ఈ దైవిక కలయిక సృష్టి లేదా సంతానోత్పత్తికి దారితీస్తుంది మరియు సృష్టి మరియు సమతుల్య యొక్క స్థిరమైన చక్రాన్ని నిర్వహిస్తుంది. పురాతన పార్వతీ దేవతామాత మరియు సాధారణంగా ఆమె భర్త శివుడి పక్కన ఉన్న చిత్రాలతో చాలా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ చాలా విశేషమైన పూజలు, వ్రతాలు, హోమాలు అన్ని చేస్తారండి ఇక్కడ. అదిగో ఈరోజు మేము వెళ్ళాం కదండి గుడికి. ఉన్నట్టుండి కొంతమంది భక్తులు విశేషమైన పూజలు చేపించుకుంటున్నారు గుడిలోని. చూసారా? ఇంతటి మహోన్నతమైన దేవాలయము కడపలో చిన్న చొక్కులో ఉందండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆలయాన్ని ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి.